భాగవతం దశమస్కంధం చేసి ఆ కృష్ణలీలలు చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఏమి కృష్ణలీలలు రా అనిపిస్తుంది. మనం కష్టపడి కృష్ణుడి దగ్గర మనసు పెట్టక్కర్లేదు, కృష్ణుడే మన మనసు లాగేస్తాడు. అది ఆ అవతారానికి ఉన్న గొప్పతనం. మీరు తెలిసి కానీ తెలియక కానీ కృష్ణలీలలు విన్నారనుకోండి, అవి ఏదో సరదాగా విన్నా సరే మన మనస్సుని లాగేస్తాయి, వశం చేసేసుకుంటాయి. వశం చేసేసుకుని లోపల అర్థం అవనివ్వండి, అర్థం కానికపోనివ్వండి, బయట లీల వింటే చాలు ఎంత పరవశంగా ఉంటుందో. ఇన్ని మాటలు చదవనివ్వండి. శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి ఆకాశం మబ్బులు పట్టి కృష్ణావతారం ఆవిర్భవించేటటువంటి సమయం ఆసన్నం అవుతోంది. స్వామి, నన్ను కారాగారంలో పెట్టాడు నా సోదరుడు, నీకేమపాయం వస్తుందో అని బెంగ పెట్టుకుంటున్నాను అంది. ఎంత దారుణం అంటే, ఆనాడు దేవకీ ప్రసవ సమయమునందు సహాయం చేసిన వారు లేరు. అంత బాధపడింది ఆ తల్లి. అటువంటి స్థితిలో అర్ధరాత్రి 12 గంటల వేళ 4 బాహువులతో నల్లటి మొబ్బెలా ఉంటుందో అటువంటి కాంతితో పట్టు పీతాంబరం కట్టుకుని శంఖచక్ర గదా పద్మములను ధరించినటువంటి వాడై మహానుభావుడు మంచి వజ్ర వైఢూర్యములు పొదగబడినటువంటి కిరీటంతో మంచి నల్లటి కుంతలములతో చెవులకు పెట్టుకోబడినటువంటి కర్ణాభరణముల యొక్క కాంతి గండస్థలముల యందు ప్రకాశిస్తూ ఉండగా మెడలో ఆ శ్రీవత్సమ కౌస్తుభమనేటటువంటి రత్నాన్ని ధరించి శ్రీవత్సమన్న పుట్టుమచ్చతో సమస్త లోకములు కొలిచేటటువంటి పాదపద్మములతో చంటి పిల్లవాడిగా వసుదేవుడికి దర్శనమిచ్చాడు. పసిపిల్లవాడి రూపంలో ఒక్కసారి ధ్యానం చేసి నమస్కరించుకోండి. అటువంటి పిల్లవాణ్ణి చూసి నిజంగా వసుదేవుడు సంకెళ్లలో ఉన్నాడు. ఏమి పద్యం వేసేశారండి. పోతన గారు దర్శనం చేస్తూ కళ్ళ నీళ్లు చిప్పిల్లి ఘట్టంగా జరిగింది. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే. పోతన గారికి సీసం అలా పడింది ఆ పద్యం. పొంగిపోయాట ఆ పిల్లాన్ని చూసి. పొంగిపోయి అన్ని లోకములను కాపాడేటటువంటి వాడు నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు, నేను ఎన్ని చెయ్యాలి? వెంటనే ఆ కృష్ణ దర్శనంతో కృష్ అంటే నిరతిశయ ఆనంద రూపుడు. ఆ ఆనందంలో తాను స్నానం చేసేసట. స్నానం చేసేసి ఒక్కసారి నీళ్లు ముట్టుకున్నట్ట. మానసికంగా 10,000 మంది బ్రాహ్మణులకు 10,000 గోవుల్ని దానం చేశాట. నేను కారాగారం నుంచి బయటికి వచ్చిన తరువాత నా మొక్కు తీర్చుకుంటాను అనుకున్నట్ట. ఎన్ని బ్రహ్మాండములున్నాయని మనం ఊహించగలమో అన్ని బ్రహ్మాండములలో నిండి నిబిడీకృతమై మాయకి దూరముగా ఉండగలిగి అందరినీ సాధు పురుషుల్ని కాపాడగలిగినటువంటి ఓ దేవదేవోత్తమా, నీవు నా తేజస్సుగా మారి నా భార్య యందు ప్రవేశించి నాకు కొడుకుగా పుట్టి శ్రీమన్నారాయణుడికి వసుదేవుడికి తండ్రి అన్న కీర్తిని నాకు ఇచ్చావా? ఏం ఆశ్చర్యం తండ్రి అని నమస్కరించాడు. దేవకీదేవింది తన కడుపున పుట్టిన కొడుక్కి తాను నమస్కరిస్తోంది. ఈశ్వర, ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేదు, అన్ని నీయందున్నాయి. అన్నీ నీయందున్న వాడివి నీవు నాయందు కొడుకుగా పుట్టావు. ఏమి భాగ్యం చేసుకున్నానయ్యా అని పొంగిపోయింది. ఆ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ, దేవకీ వసుదేవులారా మీరు భయపడకండి, అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెప్తాను వినండి. స్వయంభౌమనువు యొక్క మన్వంతరంలో మీరిద్దరూ కూడా ఒక ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు, ఆమె పేరు పృష్ణి. మీ ఇద్దరూ 12,000 దివ్య సంవత్సరములు నా గురించి తపస్సు చేశారు. ఆకులు అలములు తింటూ నేను ప్రత్యక్షం అయ్యాను. ఏం కావాలని అడిగాను. మీకు పుత్రుడి మీద వ్యామోహం ఉండిపోయింది, నీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకడు లేడు. మీరు అంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒక మాట అడిగితే నేను 3 మార్లు పుట్టాను. ఒకసారి మీకు పృష్ణి గర్భుడిగా పుట్టాను. రెండవసారి మీరు అదితి కశ్యపులుగా ఉంటే వామనమూర్తిగా పుట్టాను. ఇప్పుడు దేవకీ వసుదేవులుగా ఉండగా కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది.
అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విన్ని నన్ను స్మరిస్తూ నా గురించి చెప్పుకుంటూ మోక్షం పొందేయండి అన్నాడు. ఆనాడు ఆ అమ్మకైనా మనకైనా అదే అర్ధరాత్రి 12 గంటలకి జన్మించాడు. ఒక రహస్యం చెప్పాడు. ఇదే సమయమునందు యమునా నదికి ఆవలి ఒడ్డున ఉన్న నందవ్రజంలో నా యొక్క శక్తి స్వరూపమైన యోగమాయాదేవి యశోదాదేవి యొక్క గర్భమునందు జన్మించింది ఆడపిల్లగా. నువ్వు బయలుదేరి, ఇది ద్యోతకమైంది మనస్సులో, బాహ్యమునందు చెప్పలేదు, నువ్వు నన్ను పట్టుకుని తీసుకువెళ్లి ఆ యశోదాదేవి పక్కన పడుకోపెట్టి మళ్ళీ అక్కడ నుంచి ఆడపిల్లని తెచ్చి దేవకి పక్కన పడుకోపెట్టు అని. వెంటనే వసుదేవుడి చేతికి ఉన్నటువంటి కాళ్ళకి ఉన్నటువంటి సంకెళ్ళు ఊడిపోయి ఈ పిల్లవాణ్ణి తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలా మంది తల మీద పెట్టుకున్నాడు అంటారు. పోతన గారి భాగవతంలో గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది వచనంలో. గుండెల మీద పెట్టుకుని ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ద్వారానికి ఇనప గొలుసులున్నాయి, మేకులున్నాయి, తాళాలున్నాయి, ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటికి వచ్చాడు. తప్పుకోవడానికి వీలు లేకుండా ఇక్కడ నిలబడిన వాడు ముఖ్య ద్వారంలోకి కనపడే ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి శేషుడు వస్తున్నాడు. ఆయన మీద నీడ పట్టి ఈ తలుపులు శేషుడు వేసేస్తున్నాడు. దాటి బయటికి వచ్చాడు. ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టుంది, గాఢాంధకారం, శ్రావణ మాసం, వర్షం పడుతోంది. శేషుడు పడగలు పట్టి ఆచ్ఛాదించాడు. యమున దగ్గరికి వెళ్ళారు. విపరీతమైన వేగంతో ప్రవహిస్తోంది. ఈ వసుదేవుడు కృష్ణ పరమాత్మని ఇలా పెట్టుకుని ఆ యమున వంక చూశాడు. యమున చోటిచ్చేసింది. అందులోంచి వసుదేవుడు వెళ్ళిపోయాడు. ఇదే అక్కడికి వెళ్ళి కృష్ణ పరమాత్మని పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టిన ఎవ్వరికి తెలియదు, అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఈ పిల్లవాడిని అక్కడ పడుకోబెట్టాడు. కుయ్యి అనలేదు, కయ్యి అనలేదు. ఆ పిల్లని ఎత్తుకున్నాడు, చక్కగా పట్టుకున్నాడు. మళ్లీ తిరిగి వచ్చాడు. మళ్లీ యమున దారిచ్చేసింది. మళ్లీ యమున దాటి ఈవలి ఒడ్డుకు వచ్చాడు. వచ్చి అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళాడు. ద్వారాలు వేసుకున్నాయి. ఇనప సంకెళ్ళు పడిపోయాయి, మేకులు పడిపోయాయి, తాళాలు పడిపోయాయి. వసుదేవుడు వెళ్ళి ఆడపిల్లని ఆ దేవకీదేవి పక్కన కూర్చోపెట్టాడు. తనొచ్చి ఇలా కూర్చున్నాడు. ఇన్ని మూసుకున్న అసలు ఆ కృష్ణలీలలు ఎంతమంది ఎన్ని దర్శనం చేశారో ఎవరో కొంతమందికి కనపడడం కాదు. వ్యాసుల వారు దర్శించారు, అంతకన్నా పోతన గారు, అంతకన్నా మధుసూదన సరస్వతి, అలాగే మహానుభావుడు లీలాశుకుడు. ఉపాసన చేసిన ప్రతి వాళ్ళకి ఇప్పటికీ బాలకృష్ణుడిగా దర్శనమిస్తూనే ఉంటాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా దర్శనం చేసి పొంగిపోయారు. అందుకే పెద్దవాడైపోయిన కృష్ణుడి కన్నా బాలకృష్ణుడిగానే ఇష్టపడతారు. యశోదకి బాలకృష్ణుడి ఇష్టం, రుక్మిణీదేవికి ఎవరిష్టం అంటే బాలకృష్ణుడి ఇష్టం. లోకంలో ఏ ఆడది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం, అలా ఉంటే బాగుండేది అంటుందా? అనదు. కానీ రుక్మిణీదేవి ఏమడిగిందో తెలుసా? మీరు పెద్దవారు అయిపోయిన తర్వాత ఈ రాయబారాలు, ఈ సారథ్యాలు, ఈ రాజకీయ వ్యూహ రచనలు, అబ్బబ్బా వీటికన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్న లీలలు చాలా బాగుంటాయి. మీరు పెద్దవారిగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న తృప్తి కన్నా బాలకృష్ణుడిగా ఒక్క మూర్తి చేయించి తెచ్చి నాకు పెట్టండి, చూసి సంతోషిస్తానండి. అంటే అసలు ఆ బాలకృష్ణ లీలలు ఎంత గొప్పవో చూడండి. అప్పుడు విశ్వకర్మని పిలిచి చేయించాడు బాలకృష్ణుడి మూర్తిని. ఆ మూర్తే ఒకానొకప్పుడు విదేశీయులు ఓడలో తీసుకెళ్లిపోతున్నారు, చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్లిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ ఊగిపోతుంది. ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారు ఒడ్డున వెళ్ళిపోతున్నారు. చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు. ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు, ఎవరో వెడుతున్నారు ఒడ్డునని ఓడలోంచరిచాడు. అయ్యా రక్షించండి, రక్షించండి, ఓడ మునిగిపోతోంది తుఫాన్లోనని. విన్నారు మధ్వాచార్యుల వారు. ఉత్తరీయం తీసి ఒక్కసారి ఇలా ఊపారు, అంతే తుఫాన్ ఆగిపోయి ఓడ నిలబడింది. ఆయన ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ వచ్చి నా ఓడలోకి వచ్చి మీకు కావలసింది తీసుకోండి అన్నాడు. నాకేం కావాలి, నాకేం అక్కర్లేదన్నాడు. ఏదో ఒకటి ఒక్కసారి రండి నా ఓడకన్నాడు. వెళ్ళారు. ఆయనకు ఆ చందనపు దొంగ చూడగానే అర్థమైంది, ఇందులో కృష్ణుడు ఉన్నాడు. రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి. దాన్ని తీసుకొచ్చి మహానుభావుడు పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు. ఇవాళ ఉడిపి క్షేత్రంలో ఉన్న బాలకృష్ణుడు మధ్వాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి
కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి బహూకరించినటువంటి బాలకృష్ణమూర్తి యొక్క మూర్తి. అంత గొప్ప మూర్తి ఉడిపి కృష్ణ భగవానుడు. ఆ బాలకృష్ణుడి లీలలు అంత గొప్పగా ఉంటాయి. ఆ కృష్ణాష్టమి తిథిని అందుకే అంత భక్తి ప్రపత్తులతో చేస్తారు. నేను ఇంత చెప్పిన తరువాత నేను ఆ బాలకృష్ణుడి లీల మనసుని ఎలా లాగుతుందన్న దానికి ఒక ఉదాహరణ చెప్పకుండా ఉండలేను. లీలాశుకుడు అనుభవిస్తాడు. అందులో నవనీత చౌర్యం చేస్తాడు కదూ, వెన్నెత్తుకుపోతూ ఉంటాడు. అబ్బో ఎన్ని ప్రయోగాలు చేశారో ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలి. ఎందుకని అంటే వీళ్ళందరూ చాడీలు చెప్తారు. యశోదమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మా ఇంటికి వచ్చాడు వెన్నెత్తుకుపోయాడు. ఆవిడంది నాకు సాక్ష్యం కావాలి, పట్టుకోండి వెన్న చేత్తో తీసుకురండి. అలా దొరికితే కదూ, దొరకడు ఎప్పుడు. ఒక ఆవిడ గంటలు కట్టింది పాపం. ఒక ఆవిడ గంటలు కడితే కృష్ణ పరమాత్మ మెల్లిగా ఏదో నిత్యంలో వేసుకుని పైకి ఎక్కారు. ఎలా ముట్టుకుంటే గంటలు మోగుతాయి ఆలోచించారు. ఆయన పరిపూర్ణావతారం, ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా మాట వినవలసిందే. ఓ గంటలారా మీరు మోగకండి అన్నాడు. అలాగే చక్కగా అందులో చెయ్యి పెట్టాడు, వెన్న తీశాడు, వంచాడు, వెన్న తీసి పిల్లలందరికీ పెట్టేశాడు. అందరికీ పెట్టి తను తింటాడు. ఆఖరణచారుడు వెన్న తీసుకుని అందరూ వెళ్ళిపోయారు కదా అని ఇలా నోట్లో పెట్టుకున్నాడు. గనగనగనగన మోగి. అరే మోగద్దన్నాను కదా, ఎందుకు మోగారు మీరన్నాడు. అయ్యా నువ్వు వాళ్ళకి పెడితే మోగలేదు, నువ్వు తింటే నైవేద్యం జరిగినప్పుడు గంట మోగడం అలవాటు, మేము మోగేశామన్నాడు.